అందరికీ నమస్తే. ఇప్పుడు గవర్నమెంట్లో ఏమవుతుందంటే 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూ, రేవంత్ రెడ్డి వర్సెస్ 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు. ఏంటంటే సుప్రీంకోర్టు ఏమో 3 నెలల డెడ్లైన్ పెట్టింది స్పీకర్కి, మీరు నిర్ణయం తీసుకోండి 3 నెలల టైం అని ఒక తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత స్పీకర్ ఏం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. సరే, స్పీకర్ ఏం చేస్తారంటే గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్ చెప్పినట్టు నడుస్తుంది వ్యవహారం. అది కొట్టేస్తారా, వాళ్ళు నిజంగానే అనర్హత పెట్టి వేస్తారా, వెయ్యరా, లేకపోతే సుప్రీంకోర్టుకు పోతారా, మళ్ళా మాకేంది మా మీదకి వస్తారా మీరు అని స్పీకర్ ఆఫీస్ పోతుందా, ఇట్లాంటి చాలా చర్చలు ఉన్నాయి. బట్ పొలిటికల్గా ఒక వ్యవహారం జరుగుతున్నది. ఏంటంటే వాళ్ళు పెట్టిన డిమాండ్స్ అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర, లేకపోతే జూపల్లి కృష్ణారావు దగ్గర, ఈ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు చాలా టెన్షన్తో ఉన్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు మామూలు టెన్షన్తో లేరు. ఎందుకంటే వీళ్ళదేం పోదు, రేవంత్ రెడ్డిది ఏం పోదు, మిగతా వాళ్ళది ఏం పోదు. ఆల్రెడీ గవర్నమెంట్లో చర్చ ఉంది. ఏందైతుంది అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫికేషన్ పడితే అయ్యేదేముంది, కాంగ్రెస్కి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అయితే ఏంది అని ఒక డిస్కషన్ ఉంది. ఆ డిస్కషనే వాళ్ళను చాలా భయాందోళనకు గురి చేస్తుందట. ఏంది మా పరిస్థితి, తెచ్చిర్రు ఇక్కడ కట్టేసిండ్రు, ఇటు కాకుండా చేసిండ్రు, ఏదో బీఆర్ఎస్లో ఉన్నాం, వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు అంటే చెప్పుకోనికి నడుస్తుంది, కానీ ఆ కార్యాచరణ ఏదో ఉంది, కోర్టులో ఇది నిలుస్తుందా, ఇట్లాంటి చాలా చాలా చర్చలు, చాలా చాలా టెన్షన్స్, కంటి మీద కునుకులేనని వ్యవహారాలు నడుస్తున్నాయి. అన్ని విషయాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ ఒక వార్తను 100 మందికి చేర్చే అవకాశం ఉంటుంది. అది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 10 మంది ఎమ్మెల్యేల విషయం మీకు తెలుసు, ఆల్రెడీ 10 రోజులు అయిపోయినట్టుంది. 10 మంది ఎమ్మెల్యేల మీద విషయంలో మీరు 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని సుప్రీంకోర్టు స్పీకర్ పెట్టిన డెడ్లైను. ఇప్పటిదాకా స్పీకర్ ఫస్ట్ డే స్పందించాడు, నాకు ఇంకా రిపోర్ట్ రాలేదు, తీర్పు కాపీ రాలేదు, వచ్చినాక నేను స్పందిస్తా అన్నారు. ఇప్పటిదాకా ఆయన స్పందించలేదు. ప్లస్ గవర్నమెంట్ నుంచి కూడా అఫీషియల్గా ఏం స్పందించలేదు. గవర్నమెంట్ నుంచి అంటే అధికార పార్టీ నుంచి ఏమున్నది, బీఆర్ఎస్లో ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ చేరినారని చెప్పేసి ఈ తమాషా స్టోరీలు కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పింది తప్ప అది కోర్టులో చెప్తే నిలుస్తుందా, ఇట్లాంటి చాలా చర్చలు ఉంటాయి కదా. ప్లస్ వీళ్ళకందరికీ ఒక గాడ్ ఫాదర్ ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతిసారి నేను కలవలేను, పొంగులేటి శ్రీనివాస్ కలవను అంటే ఆయనే డీల్ చేసి మొత్తం. వాళ్ళందరూ ఆయనతో కూర్చొని ఏం మాట్లాడతారంటే, మీరు ఇప్పుడు మాకు స్పెషల్గా ఇచ్చింది ఏం లేదు, మేము పార్టీ మారి ఇన్ని రోజులు అయింది కదా, పార్టీ మారి దాదాపు ఒక్కొక్కరు 10 నెలలు 15 నెలలు అట్లా అయింది, కానీ స్పెషల్గా మీరు మాకు ఇచ్చింది ఏం లేదు. రొటీన్గా కమిషన్ బేస్డ్ ఇచ్చినాయే, కమిషన్ బేస్డ్ ఎవరు తీసుకపోయినా పనులు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో అట్లా కమిషన్ బేస్డ్ మాకు అయ్యే పనులు అయినాయి తప్ప మాకు పార్టీలో చేరిండ్రు కాబట్టి వీళ్ళకి ఏదో చేద్దామని మాకు ఇచ్చిన హామీలు ఏమి నిలబెట్టుకోలేదు. రెండోది ఏంటంటే కాన్స్టిట్యున్సీ కూడా ఏమీ ఇవ్వలేదు. కనీసం జనాలకు మేము చెప్పుకోవడానికి కాన్స్టిట్యున్సీలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాము, అధికార పార్టీలో చేరినాము కాబట్టి మన కాన్స్టిట్యున్సీకి పలానా రోడ్ వేయించినాము, పలానా మూరి కట్టించినాము, పలానా కల్వర్ట్ కట్టించినాము, పలానా పెద్ద సమస్య తీర్చినామని చెప్పుకోవడానికి కూడా మాకు స్పెషల్గా ఏం లేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి దృష్టి తీసుకుపోయారట. వాళ్ళు గాడ్ ఫాదర్ తీసుకుపోయినారు, ఎవరు తీసుకుపోయినారు, ఇట్లా వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది అని అంటే, పోనీ అందరికి ఇచ్చింటే వాళ్ళకి ఇస్తాం, స్పెషల్గా ఏముంటుంది, మొత్తం మన 65 మందికి ఇవ్వలేంది వాళ్ళకి ఇస్తామా, మన పార్టీ మీద గెలిచిన 65 ఎమ్మెల్యేలకు ఎట్టిచ్చినామో అట్లే ఇస్తాం వాళ్ళకు కూడా, అంతేగాని వాళ్ళకి స్పెషల్గా ఏమి ఇవ్వలేమని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి సమాధానం వచ్చిందట. ఇంకెవరు చెప్పినారో సీఎం ఆఫీస్ నుంచి, అంటే వాళ్ళకు కూడా స్పెషల్గా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం అని వచ్చారు కదా, అట్లాంటిది ఏం లేదు, అంతే మీరు ఇంతే మేము ఇంతే, మా బలం ఆల్రెడీ 25 మంది ఉన్నారు అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు విషయంలో హ్యాండ్సప్ చేసిందా, వీళ్ళు హ్యాండ్సప్ చేతులు ఎత్తేసిండ్రా అనేది ఒక పెద్ద చర్చ ఒకటి నడుస్తున్నది. ఎందుకంటే వీళ్ళ మీద ఎప్పటికైనా వేడి పడక తప్పదు అనేది క్లారిఫికేషన్కి వచ్చారు. ఆయన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రాదు, రాసి పెట్టుకోండి మీరు ఉప ఎన్నిక రాదు అన్నా కూడా అది పొలిటికల్ లాంగ్వేజ్ వరకు, పొలిటికల్ లైన్ వరకు పనికొస్తుంది. బట్ లీగల్ లైన్స్ చూసినప్పుడు, లీగల్ ఆస్పెక్ట్స్ చూసినప్పుడు ఈ 3 నెలలు కాకపోతే ఇంకొక 3 నెలలకైనా వీళ్ళ మీద వేడి పడక తప్పదు అనేది ఒక క్లారిఫికేషన్ అయితే దొరుకుతుంది వాళ్ళకి. వీళ్ళ మీద వేడి పడక తప్పదు అన్నప్పుడు ఆ ఉప ఎన్నికలు వస్తాయనే దానికి లెక్క. ఉప ఎన్నికలు 3 నెలలకు 6 నెలలకు ఉప ఎన్నికలు రాక తప్పదు. ఆ విషయాన్ని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నది కదా, ఉప ఎన్నికలకు వస్తాయి, ఉప ఎన్నిక వస్తుంది. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ బీఫామ్లు వస్తాయా రావా అది కూడా తర్వాత విషయం, వీళ్ళకే ఇస్తారా ఇయ్యరా, ఎందుకంటే అక్కడ ప్రతి దగ్గర కాంపిటీషన్ ఉన్నది. పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర ఏనుగు రవీందర్ రెడ్డి, అటు కడియం సీఆర్ దగ్గర ఇందిరా, ప్రతి కాన్స్టిట్యున్సీలా భీమ్ భరత్, చేవెళ్ళ పోతే భీమ్ భరత్, అటు పోతే జీవన్ రెడ్డి, ఇక ఎవరి దగ్గర పోయినా ఇదే పంచాయతీ. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే దగ్గర
పంచాయతీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కాదు, అది డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది. రాని ఉప ఎన్నికైతే రాని వీళ్ళ సంగతి చూస్తామని వాళ్ళు చూస్తున్నారు టైం కోసం. ఇటు చూస్తేనేమో వీళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ అభయం దొరకలేదు. గవర్నమెంట్ నుంచి మీకోసం పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టామంటే పెడతాం, ఆల్రెడీ పెట్టినాం, ఇంతకుముందు కూడా పెడతాం, కానీ వాళ్ళ కోర్టు తీసుకుంటే నిర్ణయానికి దానికి ఎవడు బాధ్యుడు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కోర్టే నిర్ణయం తీసుకుంటారు రేపు అన్నాడు. మనం ఎంతవరకు కొట్లాడాలో అంతవరకు కొట్లాడతాం. స్పీకరు అధికారాలు ఎంత అంతవరకు మనం మాట్లాడగలం, కానీ స్పీకర్ అధికారాలు దాటిన తర్వాత వ్యవహారాలు మనం మాట్లాడలేం కదా. కాబట్టి మీరు అట్లా ఏముండదని, వీళ్ళేమో మాకేం నష్టం జరగదు, ఈ ఎమ్మెల్యే అర్హత వేడిపడ్డా మాకేం అభ్యంతరం లేదు, మాకేం ఇబ్బంది లేదు, జరుగుతుంది, ఉప ఎన్నికలు వస్తే వస్తాయి అని ఇట్లా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అనేది ఒక చర్చ. అంటే వీళ్ళ ఒపీనియన్ ఏంది, వీళ్ళ కొడుతున్న ముచ్చెమటలు ఏంది 10 మంది ఎమ్మెల్యేల కంటే, అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం ఏంది, మేము గెలవమనుకుంటున్నారా, అంటే మేము గెలవమని డిసైడ్ అయిపోయినరా వీళ్ళు, మేము గెలవం కాబట్టే మాకు 65 ఉన్నారు, మాకు 65 ఉన్నారు అని చదువుతున్నారా, మీకు 65 మంది ఉంటే మమ్మల్ని ఎందుకు తీసుకున్నారు, మమ్మల్ని ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు, వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్న మాటలు ఇవే. అరే బాబు గ్రౌండ్ సిద్ధం చేయండి రా బాబు, బీపీ 100 దాటిపోతుంది, ఈ గవర్నమెంట్ ఏమో బయటికి కనిపిస్తున్నంత ఫెయిర్గా కనిపిస్తలేదు, వీళ్ళు 2 రకాలుగా ఆన్సర్ చెప్తున్నారు. ఒక పక్కనేమో కొట్టాడదామంటున్నారు, ఇంకో పక్కనేమో ఎంతవరకు కొట్టాడాలో అంతవరకే కొట్టాడదామంటున్నారు. వాళ్ళు ఎంతవరకు కొట్టాడాలో అంతవరకు కొట్టాడితే నెక్స్ట్ పరిస్థితి ఏంది, నెక్స్ట్ ఎలక్షన్ వస్తే వీళ్ళు ఎవరైనా బాధ్యత తీసుకొని గెలిపిస్తారా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఒక టైప్ ఉంటుంది, ఆడేముంటుంది అంటే ప్రాంతీయ పార్టీలో గెలిచేది ఓడిపోయేది అభ్యర్థులు కాదు, పార్టీ అధినాయకత్వం. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ మళ్ళీ రేపు వచ్చే ఉప ఎన్నికల్లో ఒకటి గెలిచారనుకో, అది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది, కేసీఆర్కి ప్లస్ అవుతుంది. ఒక కాన్స్టిట్యున్సీ ఓడిపోయింది అనుకో బీఆర్ఎస్, మళ్ళీ చూసిర్రా కేసీఆర్ మళ్ళీ ఓడిపోయినాడు, కేసీఆరే అభ్యర్థి కాదు ప్రాంతీయ పార్టీలో. కానీ జాతీయ పార్టీ అలా కాదు, నువ్వే ఓడిపోవాలి, నువ్వే గెలవాలి, ఎవరికి బాధ్యులు గారు, అవసరమైతే మీ సొంత పార్టీలో మిమ్మల్ని ఓడిపోయినకి కూడా ప్రయత్నం చేస్తారు, గెలిపినకి కాదు. చాలామంది మన ఎలక్షన్స్లో చాలామంది ఓడిపోనికి వాళ్ళ సొంత మనుషులు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే కారణం. ఇంకా ఇప్పుడు రాజకీయాలు బాగా ముద్దిపోయినాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది, బై ఎలక్షన్ ఉంది. జూబ్లీహిల్స్లో 4-5 మంది అభ్యర్థున్నారు కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో 2-3 ఉన్నారు. కేసీఆర్ ఏం చెప్తే అది వాళ్ళు శిరసాహ వహిస్తారు. ఇప్పుడు ఎవరు చెప్తే వింటారు, కాంగ్రెస్ వాళ్ళు నాకు ఇయ్యలే కదా, వీళ్ళని ఓడించే ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్లు మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా జూబ్లీహిల్స్లో ఉంటే చనిపోయినాక వచ్చిన కేసు అది, కానీ మిగతా 10 మంది ఎమ్మెల్యేల దగ్గర కూడా అంతమంది ఉన్నారు పోటీదారులు, వాళ్ళందరూ వీళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తారా. ఇప్పుడు వీళ్ళని భయపడిపిస్తున్నది, వీళ్ళకి ముచ్చెమటలు పట్టిస్తున్న ఇష్యూ కూడా ఇదే. వీళ్ళేమో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు, కోర్టు ఏమో డెడ్ అని పెట్టింది, స్పీకర్ ఏమో చూద్దామంటున్నాడు, కింద ఉండే తోళ్ళేమో బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే సెకండ్ క్యాడర్, లేకపోతే మొన్న పోటీ చేసి ఓడిపోయిన ఉంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు పోటీదారులు, వాళ్ళంతా బై ఎలక్షన్ వస్తుందని ప్రచారం చేస్తున్నారు. బై ఎలక్షన్ వస్తుంది, మనకు టికెట్ వస్తుంది, మనకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ గెలవదు అని ప్రచారం చేస్తున్నారు ఆల్రెడీ. ఇవన్నీ చూస్తేనే ఏమవుతుందో అర్థమవుతలేదు. ఎనీవే ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం కుర్తిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. కుర్తిలో పడ్డ ఎలుక పరిస్థితి ఏంటంటే ఆ కుర్తి వాసన పీల్చుకుంటే దానిలో ఉండలేవు, పోనీ ఆ కుర్తిలోకి వెళ్ళి బయటకు వచ్చి దుంకి బయటకు వదామంటే చేత కాదు. అట్లాంటి పరిస్థితి ప్రస్తుతం ఎమ్మెల్యేల పరిస్థితి, 10 మంది ఎమ్మెల్యేలది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.